ఒకసారి ఆ బైట్ ఒకసారి ప్లే చేద్దాము, ఎందుకంటే మనం అందరం చూసాం అనుకున్నాము. మసూదన్ రెడ్డి గారు చూసారో లేదో, ఆయన కూడా మనం ఒకసారి రీక్యాప్ చేద్దాము. పివి సునీల్ గారు ఏం మాట్లాడారు. ప్లీజ్ పీసీఆర్. కాపు సోదరులు కూడా మనం సహకరించండి. నేను ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, చాలా వరకు సక్సెస్ అయిన కులం కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకుని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కనిపిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి. మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి. మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి. మా విజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి. మా జాడా శ్రావణ్ ఉప ముఖ్యమంత్రి చేయండి. మా డిమాండ్కి మీరు కూడా కాపు సోదరులు కూడా మనం సహకరించండి. నేను ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, చాలా వరకు సక్సెస్ అయిన కులం కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకుని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కనిపిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి. మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి. సార్ కృష్ణాంజలి గారు, మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఒకటి పొలిటికల్ ఆస్పెక్ట్లో తీసుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఏమన్నా మొత్తం కమ్మవాళ్ళతో నిండిపోయి కమ్మవాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తేనే ఆయన 83 నుంచి కూడా ఎన్టీ రామారావు గారు కమ్మవాళ్ళ కోసం పెట్టిన పార్టీ కాదు కదా. ఇలాగే జనసేన అంటే కాపు పార్టీ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆ కులంలో పుట్టారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మొన్న వేసిన ఓట్లన్నీ కూడా, వాళ్ళ పార్టీకి వేసిన ఓట్లన్నీ కూడా ఓన్లీ కాపులు వేసారా లేకపోతే తెలియదు. అలాగే వైసీపీకి ఓన్లీ రెడ్లను లేకపోతే దళితులే మాత్రం వేసారా. అలా అనుకుంటే అసలు రెడ్లే వేయాలిగా నిజం చెప్పాలంటే, దళితులు కూడా రాకూడదు మరి ఆ లెక్క ఇంకా. కాబట్టి ఈ రకమైనటువంటి డివిజన్ ఏంటి అసలు అర్థం కానటువంటి పరిస్థితి. రెండు, ఆయన రాజ్యాధికారం కోసం కులాలను కలపటం అనేది అసలు ఎజెండా కాదు. ఎజెండా కులాన్ని ముందుకు తీసుకొచ్చి అధికారం కోసం కాదు, వేరే ఎజెండా కనబడుతుందని సురేంద్ర గారు అంటున్నారు. సార్ మీకేమనిపిస్తుంది సార్? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. సునీల్ కుమార్ విషయము ఒక ప్రస్తావన, మీరు ప్రస్తావించినట్టుగా చాలా బ్రాడ్గా ఒక ప్రస్తావన చేశారు. తెలుగుదేశం పార్టీలో కమ్మలే ఉంటారా, వైసీపీలో రెడ్లే ఉంటారా, జనసేనలో కాపులే ఉంటారా అనేటువంటి ప్రస్తావన కూడా చేశారు. కాబట్టి మనం మూలాల్లో కూడా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇక్కడ ఒక అంశం అండి, ఏదైతే సునీల్ కుమారు ఆయన ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్గా ఉండి ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారా లేరా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఆయన మీద చర్యలకు ఆయన ఒక లెటర్ రాశారు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ దాని మీద ఏం చర్యలు తీసుకుంటారో, నిజంగా అది కండక్ట్ రూల్స్కి విరుద్ధమా కాదా అనేటువంటి విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేస్తాను. రెండవది, కులాల ప్రస్తావన అసలు రాజకీయాల్లో ఎందుకు? నిజంగా కాపులు ముఖ్యమంత్రి అయ్యి ఎస్సీలు లేకపోతే మాలలు డిప్యూటీ సీఎం అయ్యేటువంటి ప్రస్తావన ఆయన ఎందుకు చేశారు, ఈ సందర్భంలో ఎందుకు చేశారు, దీని వెనక ఉన్నటువంటి రాజకీయ ఎజెండా ఏంటి అనేటువంటిది కూడా చాలా కీలకం. ఇప్పుడు సునీల్ కుమారు ఈ మాటలు మాట్లాడారు కాబట్టి ఇది రాజకీయంగా ఎంత వివాదం అవుతుంది, దీనికి ఒక రీజన్ ఉంది. ఇంకా వేరే వాళ్ళు చాలా మంది మాట్లాడతారు, చాలా మంది కూడా మాట్లాడొచ్చు, చాలా మంది ఎప్పుడు మాట్లాడుతూనే ఉండొచ్చు. అవి ఎప్పుడు పెద్ద రాజకీయ వివాదాలు కాలేదు. ఈ కులాలకు సంబంధించినటువంటి రాజకీయాలు మాట్లాడినా అది డిబేట్ల వరకు రాలేదు, ఇంత పెద్ద చర్చ రాలేదు. ఎందుకు దీనికి చర్చకు వచ్చింది అని అంటే, ఇక్కడ నుంచి నేను మొదలు పెడతాను. ఎందుకు ఇది చర్చకు వచ్చింది, సునీల్ కుమార్ మాట్లాడితేనే ఎందుకు చర్చకు వచ్చింది అనేటువంటిది మనము చాలా కీలకమైనటువంటి అంశం. దాన్ని బట్టే వీళ్ళ రెస్పాన్స్ ఉంది. ఎందుకు అంటే సునీల్ కుమారు గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో
ఆయన సిఐడి చీఫ్గా ఉండి ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ పొలిటికల్ బాస్ చెప్పినటువంటి దాని ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన ఇష్టారీతిన వ్యవహరించాడు. రఘురామకృష్ణరాజు కను సునీల్ కుమార్కి ఏ విధమైనటువంటి గట్టు తగాదాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి ఏ విధమైన ఆస్తి తగాదాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి ఏ విధమైన రాజకీయ తగాదాలు ఉన్నాయి? ఏమీ లేవు వాళ్ళిద్దరికి. ఎవరికి ఉన్నాయి ఈ తగాదాలు? జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరాజు మధ్య ఉన్నాయి. రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు ఆ రోజున. రోజు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చిన తర్వాత అతను ఢిల్లీలో కూర్చొని రోజు సాకిరేవి పెట్టి ఉతికిందే ఉతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని. మరి దాన్ని ఆయన భరించలేక ఈయనకి చేతనైన ఉతికించే పని సునీల్ కుమార్ ద్వారా ఆయన పిలిపించి ఆయన అరెస్ట్ చేసి, ఆయన బర్త్డే రోజున అరెస్ట్ చేసి, ఆయనకు అరికాళ్ళ కోటింగ్ ఇచ్చి, ఆయన పవర్ ఉపయోగించి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవర్ ఉపయోగించి పోలీసులను ఉపయోగించాడు, గుంటూరు జీజీహెచ్ డాక్టర్లను ఉపయోగించాడు. వీళ్ళందరిని ఉపయోగించి ఇతని మీద అసలు ఏ దెబ్బలు తగలేదు, ఏమి కొట్టలేదు ఇతన్ని అనేటువంటి విధంగా ఇది చేసి ఇవన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి పవర్ ఉపయోగించి చేశాడు. ఇప్పుడు కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించాడు, అప్పుడు రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా ఈ విధంగా చేశాడు, అతని మీద దాడి చేశాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి అనేక మంది మీద కేసులు పెట్టాడు, అరెస్టులు చేశాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అరెస్టు విషయంలో సంజయ్ ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళ వెనకాల ఈయన యొక్క ప్రమేయం ఉంది, పిఎస్ఆర్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి రాజకీయ పరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రల్లో వీళ్ళందరూ భాగస్వాములు అయ్యారు. అందుకని సురేంద్ర నాయుడు గారికి ఎలాగూ కోపం ఉంటుంది. వాళ్ళకి రాజకీయంగా వ్యతిరేకంగా వ్యవహరించాడు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును ఆ రోజున ఇప్పుడు మొన్న కామినేని శ్రీనివాస్ చెప్పినట్టుగా అసెంబ్లీలో కాళ్ళు పైకి ఎత్తి ఏదో ఇట్లా కొట్టారు అయితే వివరించాడు కదా. మరి అవన్నీ బాధలు ఉంటాయి. బాధలు ఉన్నప్పుడు ఇప్పుడు మరి ఏదో తప్పు చేస్తే ఖచ్చితంగా అరే దొరికాడు కదా సునీల్ కుమార్ ఆ రోజున, ఇతను జగన్మోహన్ రెడ్డి మనిషి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే మనిషి కాబట్టి ఇతను మాట్లాడింది వెనక హిడెన్ ఎజెండా, రాజకీయ ఎజెండా ఉండొచ్చు అని సురేంద్ర నాయుడు గారు అంటారు. దాంట్లో సందేహం ఏముండదు. ఎందుకు సందేహం ఉండదు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేసినటువంటి మనిషి కాబట్టి. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మీరు కూడా ఒక ప్రస్తావన చేశారు, అయ్యి ఉండొచ్చు అనేటువంటి ప్రస్తావన సురేష్ గారు. ఎందుకు అని అంటే అది సురేంద్ర నాయుడు గారు ఆయన కూడా నాయుడు గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశము జనసేన ఒక ఫెవికల్ బంధం, చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ ఫెవికల్ బంధం కొనసాగుతుంది. మరి కాబట్టి ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి ఈ తెలుగుదేశంతో ఇప్పుడు జనసేనతో కలిసి ఉన్నారు, తెలుగుదేశానికి మద్దతుతోనూ ఉంటున్నారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళకు ముఖ్యమంత్రి ఆఫర్ ఇస్తే ఏవైనా టెంప్ట్ అయ్యి కొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలి మీద అసంతృప్తితో కొంతమంది ఏమైనా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు జనసేన నుంచి దూరంగా వచ్చి బయటకు వస్తే వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకర్షించేటువంటి విధంగా ఒక హిడెన్ ఎజెండా త్రూ సునీల్ కుమార్ ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆయన ఎవరండి, మాకేం సంబంధం అండి, అదేంటి రాజకీయంగా ఆయనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సభ్యుడు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, కానీ ఆయన ఐపీఎస్ గా ఉండి అంతకన్నా ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేశాడు. అలా ఉపయోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దాన్ని ఎవరు కాదనలేనటువంటి వాస్తవం. ఇంకోటి ఏంటంటే సునీల్ కుమార్ కి రాజకీయ పరమైనటువంటి అంబిషన్స్ ఉంటాయి, ఎవరికైనా ఉండొచ్చు కూడా, తప్పేమి లేదు. ఇప్పుడు ఆయన సస్పెండ్ అయి ఉన్నాడు, రేపొద్దున డిస్మిస్ అవుతాడేమో, డిస్మిస్ చేస్తారేమో ఎదురు చూస్తూ ఉన్నాడు. డిస్మిస్ చేస్తే మరీ మంచిది. ఎందుకు అని అంటే ఈ విధంగా మేము రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తే నా మీద టార్గెట్ చేసి ఒక రఘురామకృష్ణరాజు లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి మమ్మల్ని తొక్కేస్తున్నారు అని చెప్పి ఆయన జనంలోకి వెళ్తాడు రాజకీయంగా, అది వేరే అంశం. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి ప్రస్తావన మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు సురేష్ గారు, ఏది పార్టీలకు సంబంధించిన నాయకత్వం ఆ సామాజిక వర్గాలే నాయకత్వం వహిస్తాయా అనేటువంటి దాన్ని. భారతదేశంలో ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా గొంతు చించుకున్న
భారతదేశ రాజకీయాల్లో కులాలు ఉన్నాయి. కులాల యొక్క ప్రస్తావన ఉంది, కులాల ప్రమేయం ఉంది. కులాల ఆధారంగానే భారత రాజకీయాలు నడుస్తున్నాయి. దీన్ని ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది వాస్తవం. మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనము మద్రాసు రాష్ట్రాన్ని మన రాజకీయాలు ప్రారంభమైనప్పుడు, మన మద్రాసీలుగా రాజకీయాలు ప్రారంభించినప్పుడు ఆఖరికి నియోజకవర్గాలను కూడా రిజర్వ్ కేటగిరీలుగా పెట్టేశారు కదా. ఇంక మీరు అన్నట్టు కాదనే అవకాశం లేకుండా మీరు జస్ట్ నేను అందుకని దయచేసి నేను ఒక వివరణ చెప్తున్నాను, ఇది లెంతీగా చెప్తాను. మీరు మన మద్రాసీలుగా ప్రారంభమైనప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనల్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పరిపాలించింది. ఎవరు పరిపాలించింది? బ్రాహ్మణులు పరిపాలించారు. బ్రాహ్మణ సామాజిక వర్గం పరిపాలించింది. కాంగ్రెస్ కి నాయకత్వం ఇచ్చింది బ్రాహ్మణ సామాజిక వర్గం. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఆ నాయకత్వం తీసుకున్నటువంటి పరిస్థితి. రెడ్ల నాయకత్వంలో కొంతమంది మిగతా కులాల వాళ్ళు కూడా ఉండొచ్చు. దామోదర సంజీవయ్య గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కూడా అయి ఉన్నారు ఆంధ్రప్రదేశ్, కాదనటం లేదు. కానీ ఇద్దరు రెడ్ల మధ్య గొడవ వచ్చినప్పుడు దామోదర సంజీవయ్య గారు పాపం ఆయన ఏదో ముఖ్యమంత్రి అయ్యాడు 2 సంవత్సరాలు ఏదో. ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం నాయకత్వం తీసుకున్న తర్వాత కమ్మ సామాజిక వర్గం వ్యాపారులుగా మిగతా అంశాల్లో ముందుకొచ్చిన తరువాత ఎంత వ్యాపారాలున్నా ఏం చేసినా మన దగ్గర ఆర్థికంగా ఉన్నా సరే రాజ్యాధికారం లేకపోతే మనకి భవిష్యత్ అనేటువంటిది మనము ఎదగటానికి అవరోధంగా ఉంది. ఇది రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో ఉంది. మనకి రాజ్యాధికారం కావాలనేటువంటి దాని మీద 1980s లో చేసినటువంటి ఒక ప్రయత్నం, కమ్మ సామాజిక వర్గం చేసినటువంటి ప్రయత్నంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక కమ్మ సామాజిక వర్గమే మనం రెడ్ల నుంచి నాయకత్వం తీసుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు. రాయలసీమలో ఉన్న రెడ్లే కాదు, ఉమ్మడి సమైక్య ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత రెడ్లు తెలంగాణ రెడ్లు వీళ్ళందరినీ కూడా మనం గిన వాళ్ళతో ఢీకొనాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కమ్మ సామాజిక వర్గం, తెలంగాణ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలతో కలిసి మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక రాజకీయ ప్రణాళికతో ఆ రోజున తెలుగుదేశం పార్టీని ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఉపయోగించుకొని కమ్మ సామాజిక వర్గం బీసీల సహకారంతో అధికారంలోకి వచ్చారు. ఎక్కువ మంది కొత్త వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. అయితే కృష్ణాంజలి గారు బయట అలా కనపడుతున్నా కానీ నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు అయితే ఆ ఇంటెన్షన్ తో తెలుగుదేశం పార్టీని ప్రారంభించలేదేమో అని నా అభిప్రాయం అనుకుంటున్నా. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించాడు అనేటువంటిది బయటకు కనపడేటువంటి అంశం. ఎన్టీ రామారావు ఒక విగ్రహం. ఎన్టీ రామారావు కాపులు ఎవరైతే కమ్మ సామాజిక వర్గం అధికారంలోకి రావాలి, మనం రాజ్యాధికారం కావాలి, దీనికి ఒక విగ్రహం కావాలి, ఒక ఆకారం కావాలి, దీనికి ఎన్టీ రామారావు ఉండాలి అని పారిశ్రామికవేత్తలు, మీడియా టైకూన్స్ వీళ్ళందరూ కలిసి ఎన్టీ రామారావుని ఎంపిక చేశారు అనేటువంటిది వాస్తవం. అదే విధంగా 1995 లో ఎన్టీ రామారావును దించేయటం వెనక ఆ రోజున చంద్రబాబు నాయకత్వంలో ఏదైతే ఎన్టీ రామారావు లాంటి వాడు ఉంటే మన పారిశ్రామికవేత్తలు, మన అభివృద్ధి, మన కార్పొరేట్లు ఇవన్నీ అభివృద్ధి చెందటం కుదరదు కాబట్టి ఆయన పక్కన పెట్టేసి మనము కార్పొరేట్లకు ఉపయోగపడేటువంటి విధంగా మన యొక్క పారిశ్రామికవేత్తలను డెవలప్ చేసుకునేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ రూపాంతరం చెందాలి అనేటువంటి దాంట్లో భాగంగా రాజ్యాధికారంలో ఒక తెలుగుదేశం పార్టీలో నాయకత్వం మార్పిడి జరిగింది అనేటువంటిది వాస్తవం. కాదు సార్, కాదు. ఓకే, ఇప్పుడు అలా పరిస్థితులు అలా కలిసి వస్తే వచ్చి ఉండొచ్చు. లక్ష్మీ పార్వతిని అయితే మరి వ్యూహాత్మకంగా ఆయన దగ్గరికి చేర్చారా కార్పొరేట్ శక్తులన్నీ? లేకపోతే అది ఒక అవకాశం ఉపయోగించుకొని దాని ఒక అవకాశం వచ్చింది కాబట్టి అలాంటి దాన్ని ఒక సాకు కింద చూపించి ఆ రోజున ఎప్పుడైతే ప్రయత్నం చేశారో మీరు గమనించండి. 1984లో ఎప్పుడైతే ఆ రోజున నాదెండ్ల భాస్కరరావు చేసినటువంటి ప్రయత్నం వికటించింది మళ్ళీ ఎన్టీ రామారావు. కానీ 1995లో చేసినటువంటి ప్రయత్నం వికటించలేదు ఎన్టీ రామారావు వ్యతిరేకంగా. అప్పుడు లక్ష్మీ పార్వతి అనేటువంటి బూసి పనిచేసింది. పారిశ్రామికవేత్తలందరూ కూడా ఎన్టీ రామారావు వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు అసలు డిబేట్ లోకి వస్తారు. మీరు నాదెండ్ల భాస్కరరావు గారు ఉదంతం తీసుకొచ్చిన, లక్ష్మీ పార్వతి గారు ఉదంతం తీసుకొచ్చిన ప్రజలు ఎటువైపు ఉన్నారని అన్ని మనం ఇక్కడ చూడాలి. ప్రజా ఉద్యమం కదా అప్పుడు. సార్ ఎవరున్నారు ప్రజలు? ఎవరున్నారు సార్? 1995లో 85లో
85లో అప్రజాస్వామికంగా జరిగి ప్రజాస్వామిక ఉద్యమం జరిగింది, జనం అందరూ వచ్చారు, బీజేపీ కమ్యూనిస్టులు అందరూ సహకరించారు, నాదెండ్ల భాస్కరరావు బలం జరిపోలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇందిరాగాంధీ కూడా వద్దు అని వాళ్ళ యొక్క గవర్నర్ కి చెప్పి కాదా మళ్ళీ సార్? ఎన్టీ మరి రామారావు దీన్ని ఎలా కంపేర్ చేస్తారు? దీన్ని ఎలా కంపేర్ చేస్తారు మీరు? రెండు కంపారిజన్ చేసేటువంటి విషయాలు కాబట్టే కంపేర్ చేశా. మీరు కావాలంటే ఈ ప్రజాస్వామిక ఉద్యమం 1985లో జరిగింది, అది ప్రభుత్వానికి 95లో జరిగినటువంటి అక్కడ ఒక ప్రభుత్వానికి సంబంధించిన అంశం 85, 95లో జరిగింది ఒక పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. అది ఆ పార్టీ మారాడు కదా, అది ప్రభుత్వమే, అధికారమే. అందుకని సురేష్ గారు, మీరు ఇదే అంశం మీద ఒక డిబేట్ పెట్టండి. 85, 95కు సంబంధించినటువంటి విషయంలో ఇంకా ఎవరైనా అప్పుడు మీరు అన్నట్టుగా అన్ని కలిసి వస్తే కలిసి ఉండొచ్చు, కానీ ఆ రెండు మాత్రం కంపారబుల్ కాదనేది అసలైనటువంటి ఎజెండా మాత్రం పారిశ్రామికవేత్తల యొక్క తిరుగుబాటు. పారిశ్రామికవేత్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వాళ్ళు కొత్తగా ఎంపిక చేసుకున్నారు, ఎన్టీ రామారావు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఇది ఒకటి. ఆ దాంట్లో ఇక సునీల్ కుమార్ మనం చాలా డీప్ గా వెళ్తున్నాము, అన్ని అంశాలు మాట్లాడటంత లేదు. సో మీ పాయింట్ ఏమండి సురేష్ గారు, మీరు ప్రస్తావనలు చేసినప్పుడేమో లెంతీగా వెళ్ళిపోతున్నారు. మీ ప్రస్తావనలతో మీరు ప్రస్తావన చేస్తే డిబేట్ లో ఇవన్నీ రాకుండా ఉండాలి, మేము అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పాలి. అలాగా సార్, నేను మీరు కులాల వరకు మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు కార్పొరేట్ దగ్గరికి వెళ్తున్నారు, చాలా లెంతీ వస్తుంది. అందుకని ఇప్పుడు నేను సునీల్ కుమార్ దగ్గరకు వస్తానన్నా మీరు అడ్డుపడుతున్నారు. సునీల్ కుమార్ దగ్గరకు వస్తారు. సునీల్ కుమార్ ఏం ప్రస్తావన చేశాడు? ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధానమైన సామాజిక వర్గాలు ఉన్నాయి, జనాభా ఉన్నారు. కాపు సామాజిక వర్గము, ఎస్సీలు, వీళ్ళిద్దరు కలిస్తే మనం అధికారంలోకి రావచ్చు అని ఒక అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ఒక సామాజికవేత్త కింద, ఆయన ఒక దళితుడు కింద ఆయన వెళ్ళి మాట్లాడినటువంటి అంశం. మాట్లాడిన దాంట్లో ఆయనకి జగన్మోహన్ రెడ్డి యొక్క ఎడన్ ఎజెండాలు, జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణించినటువంటి అంశం కాబట్టి ఆయన ఎడన్ ఎజెండాకు అనుగుణంగా ఆయన మాట్లాడాడు. ఇవన్నీ కూడా నాకు కూడా ఉన్నాయి, నేను కూడా అనుకుంటున్నాను, నేను కూడా భావిస్తున్నాను. ఊరికి ఆషామాషిగా సునీల్ కుమార్ మాట్లాడు, ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడన్ ఎజెండా అని. కానీ మరి కులాలు, రాజకీయంలో కులాలు ఏంటి అనంటే కులాలే ఉంటాయి రాజకీయాల్లో. కులాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, డిప్యూటీ సీఎం ఎవరికి ఇచ్చారు? పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అదేవిధంగా హోంమంత్రి ఎవరికి ఇచ్చారు? ఎస్సీ మహిళ వంగలపూడి అనితకి ఇచ్చారు. ఇవన్నీ ఊరికి యాదృచ్ఛికంగా ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 డిప్యూటీ సీఎంలు చేశారా, 5 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళందరినీ కూడా ఆ కులాలను మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పడం కోసం ఇచ్చారు. సరే, ప్రాధాన్యత ఇచ్చాడా లేదా సెకండరీ. రాజకీయాల్లో కులాలు ఉన్నాయి, కులాలకు ప్రాధాన్యత ఉంది. దానికి మీకు ఎట్లా ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, వాళ్ళ నామినల్ గా చూస్తున్నారా, వాళ్ళకి అధికారాలు ఇస్తున్నారు లేదని సెకండరీ. ఇప్పుడు సునీల్ కుమార్ చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఇచ్చేది ఏంది, వీళ్ళు ఇచ్చేది ఏంది, మనం జనాభా ఎక్కువ ఉన్నాము కాబట్టి మనమే రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో ముందుకెళ్దాము, మనమే రాజ్యాధికారాన్ని తీసుకుందాం, మీరు సీఎం గా ఉండండి కొన్నాళ్ళు, మేము డిప్యూటీ సీఎం గా ఉందాము అని ప్రపోజల్ చేశాడు. ఏంటి దీంట్లో రాంగ్? ఏం లేదు సునీల్ కుమార్ చెప్పినటువంటి దాంట్లో. ఇక ఆయన సర్వీస్ కండక్ట్ రూల్స్ కి వ్యతిరేకంగా మాట్లాడా లేదనేటువంటి అంశం. ఆయనకి ఇప్పుడు పంపించారు కదా, బీజేపీ వాళ్ళ ఏం చేస్తారు లేకపోతే ఇంకోటి ఏం చేస్తారనేది కాదు, సర్వీస్ కండక్ట్ రూల్స్ ప్రకారంగా నేను ఏ చర్యలు తీసుకోవడానికి కుదరదు. ఎందుకు అనంటే ఆయన ఏ రాజకీయ పార్టీ గురించి మాట్లాడలేదు, ఏ రాజకీయ పార్టీతో మనం వెళ్దామని కానీ ఒక రాజకీయ పార్టీ పెడదామని కానీ ఇంకా చెప్పలేదు. సామాజిక అంశాల మీద 2 సామాజిక కులాలు మీరు రాజ్యాధికారం వైపు వెళ్లేటువంటి ప్రయత్నం చేసేటువంటి విషయాల్లో ఒక ఇంటలెక్చువల్ గా ఆయన సామాజిక కోణంలో చెప్పినటువంటి అంశం తప్ప ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలా, తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడలా, జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడలా. కాబట్టి ఇది సర్వీస్ కండక్ట్ రూల్స్ కు వ్యతిరేకంగా ఏమీ ఉండవు, ఏం చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు. ఆయన భవిష్యత్తులో నాకు తెలిసి ఆయన ఏ పార్టీలో చేరతాడు లేకపోతే ఇంకొక పార్టీ పెడతాడు ఇవన్నీ అనుకునేదానికన్నా నాకున్నటువంటి సమాచారం పేరుకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చాలా దగ్గరగా ఉన్నారు. మొన్న ఎన్నికల సమయంలోనే ఆయనకు ఒక ఎంపీ స్థానం పోటీ చేయడానికి కూడా ఆయనకు ఒక అవకాశం కూడా ఇచ్చి ఉన్నారు. కానీ ఆయన ఆ దశలో పోటీ చేయలేదు. భవిష్యత్తులో నాకు తెలిసేది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజకీయంగా కొనసాగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు అధికారం ఉపయోగించి ఆయన డిస్మిస్ చేయించారనుకోండి, దీన్ని
అడ్డం పెట్టుకొని దీన్నే ఎజెండా కింద ఆయన ముందుకు వెళ్ళి దానికి రాజకీయంగా ఆయన ఉపయోగించుకునే దానికి కూడా అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది చాలా స్పష్టం. దీని వెనకాల ఎడన ఎజెండా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని నేను నమ్ముతున్నా. సో మధుసూదన్ రెడ్డి గారు అంగీకరించకపోతే ఆయన ఎట్టి. సో జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉండి సీఎం పదవిని కాపులకి ఇప్పిస్తాడు, దళితులకేమో డిప్యూటీ సీఎం పదవి ఇప్పిస్తాడు అన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి వీళ్ళని ఓడించండి, వీళ్ళని ఓడించిన తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతాను. ఎగ్జాక్ట్లీ రైట్. రెండోది సార్, మిమ్మల్ని అడుగుతున్నా, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దీంతోనే క్లోజ్ చేద్దాము ఇదే టాపిక్తో. అందరూ మాట్లాడాలని చెప్తున్నారు కాబట్టి. సార్ మధుసూదన్ రెడ్డి గారు, సరే మనం మీ వైసీపీ సంగతి కాసేపు పక్కన పెడదాం. నేను అంటున్నాను, దళితులు ఎక్కువ, కాపు సామాజిక వర్గం ఎక్కువ అంటే నంబర్లో దళితులు ఎక్కువ. మరి సీఎం ఎవరు అవ్వాలి? లేదండి, కాపులు ఎక్కువ అండి. మీరు బీసీ కాపులు ఓసీ కాపులు కలిపితే ఆంధ్రప్రదేశ్ లో కాపులు ఎక్కువ. ఎస్సీ సామాజిక వర్గం కన్నా కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువ. ఎస్సీ ఎస్టీలు కలిపి బీసీలు ఎక్కువ. మీరు కాపులు అన్నారు. కాదు, నా ఉద్దేశం దళితులు అన్న, దళిత సామాజిక వర్గం. దళితులు అంటే ఎస్సీ ఎస్టీ ఇద్దరు సమానంగా ఉంటారు కాబట్టి వాళ్ళ నంబర్ ఎక్కువ ఉంటుంది కదా. నేను అదే అంటున్నా. పాయింట్ కాదండి, ఎవరు సామాజికంగా ఎవరు ఎక్కువగా ఉన్నారు, ఎవరు ఆర్థికంగా ఎక్కువగా ఉన్నారు, సోషల్ స్టేటస్ ఎవరు ముందుకెళ్తున్నారు, దాన్ని బట్టే ముఖ్యమంత్రి పదవి వస్తుంది. సార్ మధుసూదన్ రెడ్డి గారు, ఇది పరిస్థితి. చివరికి ఇక్కడ కూడా మళ్ళా మీరు ఎక్కువ, మీరు తక్కువ. ఖచ్చితంగా ఉంటది. సామాజిక నిచ్చెన మెట్ల సమాజంలో అన్ని పనిచేస్తాయి. మరి రాజ్యాధికారం అంటే అది కాదు కదా. రాజ్యాధికారమే అదండి. ఈ విధమైనటువంటి పారిశ్రామికవేత్తలు, డబ్బులు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు అన్నిటికీ మూలమైనటువంటిది రాజ్యాధికారం.